సో యుద్ధం కుమార్ సార్ ప్రొడక్షన్ హౌస్లో మూవీ జరుగుతుంది. సో అండ్ చక్రి గారిది మ్యూజిక్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ద మ్యూజిక్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది. సో ఐఎమ్ సో లక్కీ టు పర్ఫార్మ్ ఇన్ దిస్ సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చక్రి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. అండ్ జస్ట్ 2 days బ్యాక్ నాకు ఈ ఆఫర్ దొరికింది. సో అప్పుడే నేను తరుణ్ సార్ని మీట్ చేశాను. సో హీఈస్ సచ్ అ గుడ్ హార్ట్ పర్సన్. ఆ హీరో లవర్ బాయ్, ఈ యుద్ధం తర్వాత యాక్షన్ హీరో. వారికి విష్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇన్ ద ఇయర్ పెరియ హిట్ వరణం, పెద్ద హిట్ రావాలి, పెద్ద సక్సెస్ అవ్వాలి, పెద్ద హిట్ రావాలి, పెద్ద రేంజ్కి తరుణ్జీ సక్సెస్ ఇండస్ట్రీలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా యుద్ధం టీమ్ తోటి నేను ప్రేయర్ చేస్తాను, విష్ చేస్తాను. తరుణ్ బాయ్ ఇప్పటి వరకు లవర్ బాయ్ నేను చూసాను. నా తమిళ తెలుగులో చేసిన వల్ల ఒక మంచి కథ తీసుకుని ప్రొడ్యూసర్ నటికుమార్ సార్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ కథ యాక్షన్కి ఎవరెవరు పనికి వచ్చినప్పుడు కొంచెం రగ్డ్ ఫేస్ పెట్టుకుని కొంచెం బాగా చేయాలిன்ற లిస్ట్ వేసిన నాకు ఫస్ట్ వచ్చినది తరుణ్జీయే. వారి దగ్గర లవర్ బాయ్ ఫేస్ ఉన్నవారు కొంచెం డైమెన్షన్ మార్చి కొంచెం యాక్షన్ చేసినప్పుడు కొంచెం పవర్ దొరుకుతుందని చేశాను. దానికన్నా రిజల్ట్ గురుగారు మ్యూజిక్ డైరెక్టర్ గారు రికార్డింగ్ ఎప్పుడు చెప్పారు చాలా బాగుందని చెప్పి. సో ఈ పిక్చర్లో వర్క్ చేసిన చాలా మంచిగా చేసిన కెమెరామెన్ జస్వంత్ గారు చాలా సూపర్గా నాకు ఫోటోగ్రఫీలో ఏం కావాలో అది తీసిచ్చారు. సాంగ్స్ అల్టిమేట్, ఏమి కావాలో ఎలా ఉండాలని సూపర్గా మ్యూజిక్ డైరెక్టర్ గారు వేసి ఇచ్చారు. ప్రొడ్యూసర్ నటికుమార్ సార్ చిన్న పిక్చర్ చేస్తున్నారు ఇండస్ట్రీలో చెప్తున్నారు. నాకు తెలిసి నిజంగా లేదు, ఓపెన్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చేసిన డైరెక్టర్గా. నేను ఏం కావాలని ఇచ్చినాను ఫస్ట్ వద్దున్నాను, నెక్స్ట్ నాకు వెనకే వచ్చేస్తుంది. ఏం కావాలో ఈరోజు ఈ 2 days ఫస్ట్ నో చెప్తారు, అలా లేదు భారతి అంటారు. మళ్ళీ నేను వెనక వచ్చినప్పుడు అన్నీ ఇచ్చేస్తారు. ఈరోజు ఈ సాంగ్స్కి ఒకటి 15 lakhs ఖర్చు పెట్టారు. నిజంగా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు తరుణ్ గారు బర్త్డే రోజు స్టార్ట్ చేసాం, మళ్ళీ బర్త్డే రోజు సినిమా ఫినిష్ అయింది. సినిమా అంటే యుద్ధం సినిమాకి తరుణ్ గారికి నేను ఫస్ట్ హ్యాపీ బర్త్డే టు తరుణ్. బర్త్డేకే చేయాలి అనుకున్నాను, బర్త్డేకే మళ్ళీ ఫినిష్ అంటే అవుతుంది, బర్త్డేకే అవుతుంది ఫినిష్ అనుకోలేదు. కానీ అది కరెక్ట్ అనుకోకుండా నాకు బర్త్డేకి కరెక్ట్గా ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది. అంటే 6th సాంగ్ పెడదాం అనుకున్నా, 7th అయిపోవాలి. అయితే అది ఏమైందంటే మళ్ళీ ఒకరోజు వెనక్కి వెళ్ళి కరెక్ట్గా బర్త్డే రోజు ఫినిష్ అయింది. అన్నీ కూడా అంటే మొత్తం ఈ సినిమా ఫినిష్ అవడానికి, ఈ సినిమా అవడానికి అన్ని కారణాలు అన్నీ కూడా మొత్తం కలిసి వచ్చాయి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అన్న అయితే పాపం ఆయన సాంగ్స్ మరి అందరూ కూర్చొని టీమ్గా చాలా బాగా చేసి ఇచ్చినందుకు చక్రి చాలా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఆయన ఎందుకంటే డైరెక్టరు తరుణ్ అంత ముగ్గురు కూర్చొని సాంగ్స్ కానీ రికార్డింగ్ కానీ కంటిన్యూ మొత్తం టోటల్గా ఆయన కంటిన్యూ రికార్డింగ్ చేస్తున్నారు. రికార్డింగ్ అయిపోయి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. మొత్తం అంతవరకు అయిపోయి 11th రిలీజ్ చేయాలని, ఇది 11th ఆడియో రిలీజు, 14th రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏకదాటిగా ఇవాళ సాయంత్రం గుమ్మడికాయ కొడుతున్నాం. సినిమా మొత్తం పూర్తి అవ్వడానికి అన్ని వర్క్లు పూర్తి చేయడానికి సంసార కార్యక్రమాలకు కూడా పెట్టాం. కానీ అన్నీ కూడా సహకరిస్తే మాత్రం యేసుప్రభు గారు 14వ తారీఖు నాడు ఆంధ్రదేశంలో సినిమా రిలీజ్ అవుతుంది. చక్రి గారి సంగీతం అందివ్వడం, దీనికి ఎంతో పేరున్న పిల్లలతో కూడుకున్నటువంటి భారతి గణేష్ డైరెక్షన్ వహించడం, మా సోదరుడు నటి గారికి మేమంతా వెళ్ళంటూ ఉండి ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్నో సినిమాలు తీసే విధంగా ఇప్పటికి ఎన్నో సినిమాలు తీసినాడు. చిత్ర పరిశ్రమలో చక్కటి గుర్తింపు ఉంది. మరి ఈ యుద్ధం సినిమాని శరవేగంగా పూర్తి చేసుకొని మేము ముందుకు తీసుకొచ్చి 11 నాడు ఆడియో రిలీజ్ పెట్టి, మరి అదేవిధంగా 14వ తారీఖు నాడు పండుగ రోజు ఆంధ్రదేశం అంతటా ఈ సినిమాని రిలీజ్ చేయాలనేటువంటి సంకల్పంతో అతి మేఘాల మీద యుద్ధ వాతావరణం సృష్టించుకొని ఈ యుద్ధం సినిమాని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా జస్వంత్ గారు ఛాయాగ్రాహకుడు, మిగతా టెక్నీషియన్ అందరూ, మరి అదేవిధంగా గౌతమ్ యామిని, తన గురించే తెలియని వారు లేరు. మరి హిందీ రంగాన్ని ఏలుతున్నటువంటి తరుణాన మళ్ళీ ఒకసారి వారు తెలుగు తెర